ఆడవాళ్ళని పెద్ద మనం గమనించం కానండి, మగపిల్లలు ఎక్కువ వేషాలు ఆపోజిట్ ఉంటాయి సైన్స్ కదా. కదా, ఎవరైనా అంతే కదా, ఆడవాళ్ళు అలా అనుకుంటానండి. అనుకున్న వాళ్ళందరూ ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా కాలం ఉన్నారు. ఎందుకో నా మనసుకు అలా అనిపిస్తే ఉంటారు. నేను అలా రఘుబాబుని అనుకున్నాను. మేము మురారి సినిమా చేస్తుంటే ఒక సీను రఘుబాబు యాక్ట్ చేశాడు. నాకెందుకో చాలా కాలం ఉంటాడు వీడ ఇండస్ట్రీలో రఘుబాబు అనిపించింది. అప్పుడు గిరిబాబు గారికి ఫోన్ చేసి, ఇంకా మీరు బాగా రెస్ట్ తీసుకోండి, మీ కొడుకు దున్నుతాడులే, బాగుంటాడు, ఏదో అనిపించింది చెప్పానండి. అలా ఎవరినన్నా అనుకుంటే ఉంటారు చాలా కాలం. బట్ నా మనసుకు అనిపిస్తే మాత్రం నేను అనుకుంటా వీళ్ళు ఉంటారు, చాలా కాలం ఉంటారు, బాగున్నాడు గెటప్కి అనుకుంటే ఉన్నారండి. స్వర్గం నరకంలో నేను అనుకున్నది మోహన్ బాబు గారిని ఒకరిని, ఇంకెవరిని అనుకోలేదండి. మోహన్ బాబు గారు కూడా అప్పుడు అంత ఫేమస్ ఏం కాదు, నార్మల్గా ఒక ఇప్పుడు యమునా కిషోర్ గారి లాగా ఆ వేషం అంటే అతను వచ్చాడు. కాకుండా 2-3 వచ్చారు ఆ వేషానికి. బోసుబాబు అని ఒక ఆయన ఇక్కడ సెక్రటరేట్లోనే ఎక్కడో పనిచేసేవాడు అనుకుంటా. మళ్ళీ మురళీమోహన్ గారిని వేద్దామా అనుకున్నారు, రకరకాలుగా అనుకున్నారు అప్పట్లో. బట్ ఈయన గెటప్ వేయగానే బాగున్నాడు, సరిపోయారు. ఇందాక రంగనాథ్ గారి ప్రస్తావన వచ్చింది. రంగనాథ్ గారి అకాల మరణం ఈ మధ్యనే జరిగింది కదా. రంగనాథ్ గారికి మీరు చాలా పేరుగా వేశారు. అవును, వేశాయండి, మంచి ఆయన. ఆ విషయంగా ఏం చెప్తారు మీరు ఏమండి? ఆర్టిస్ట్గా ఒంటరితనం ఆడవాళ్ళు తట్టుకుంటారు కానండి, మగవాళ్ళు తట్టుకోలేరు. జబ్బు మనిషో గయ్యాళి మనిషో ఎవరన్నా అవనివ్వండి, ఏది కాదు ఆయన కదా, వైఫ్ ఉన్నంతకాలం నిండుగా ఉంటుందండి ఇల్లు. ఏమంటారు? అవును, కరెక్ట్. అంటే నేను అనుకుంటున్నాను అలా. వాస్తవమే, అందులో డౌట్ ఏముంది. ఆవిడ పోయిన తర్వాత ఆయన ఒంటరితనం ఫీల్ అయి ఉంటారు. ఇప్పుడు ఎంత పని వాళ్ళు, ఎంత వంట మనిషి ఉంటే కూడానండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుని పోతారు. సహధర్మచారిణిలాగా కాదు కదా. కరెక్ట్. ఆవిడ లేదు అనే ఫీలింగ్ ఆయనకి కొంతకాలం అలా అలా రన్ అయి ఉంటుంది. వాళ్ళు ఆవిడ జబ్బులో ఉండి మంచంలో ఉన్నా కూడా వెళ్ళగానే వచ్చేసారా అనే ఆత్మీయ పలకరింపుకేను, ఏ పలకరింపు లేకుండా ఈయనే తాళం తీసుకుని లోపలికి వెళ్ళడానికి తేడా ఉంటుంది కదండి. కరెక్ట్. ఆ ఒంటరితనంలో అలా జరిగి ఉంటుందండి అనుకుంటున్నాను నేను. ఎంత మేమందరం సెట్లో పనిచేసినా సెట్ వరకే కదండి. ఆయన ఒక విషయం చెప్పాడు, ఆయనతో నేను ఒక 7-8 యాడ్స్ చేశాను. ఆయన ఒక విషయం చెప్పేవాడు, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా వైఫ్ హస్బెండ్ ఇలా క్యారెక్టర్లు వేస్తారు కదా, ఆ సినిమా నడిచినంత కాలం అట ఒక పొసెసివ్నెస్ ఉంటుందట. ఉంటుంది. ఇప్పుడు అన్నపూర్ణ గారు నాకు వైఫ్ అంటే నా వైఫే అన్నట్టు ఉంటుందట. ఉండొచ్చండి. మీకు అనిపిస్తుంది? లేదు, మాకు అనిపించదండి. మాకు అనిపిస్తే, ఆడవాళ్ళకి అనిపిస్తే అంతే సంగతులండి. వేరే ఉద్దేశంతో అడగటం. వేరే ఉద్దేశం కాదండి, మెంటల్గా డిజాల్వ్ అయిపోతారండి. ఓకే. ఆడవాళ్ళు ఏ అలవాటుకి ఎడిక్ట్ అయితే బిడ్డల్ని ప్రేమించడం కూడా ఎడిక్ట్ అవ్వడమే. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఉంటారు కాబట్టి చూసుకుని వీడిని వదలలేదు. అలాగే పెళ్ళైన తర్వాత కూడా వీడు ఒకటి పెళ్ళం వస్తే కూడా భరించలేదు ఒక్కొక్క ఆడది. కరెక్ట్. విమెన్ సైకాలజీ చెప్తున్నారు. కరెక్ట్. అందుకని ఆడవాళ్ళు న్యూట్రల్గా ఉంటేనే లైఫ్ రన్ అవుద్దండి. ఎడిక్ట్ అయ్యారంటే కొలాప్స్ అయిపోద్ది లైఫ్. అవతల వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, వీళ్ళు కూడా సఫర్ అవుతారు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అందుకని సినిమా ఇండస్ట్రీలో వేషం వేసుకునేవాళ్ళు ఎస్పెషలీ ఎవరన్నా అవనివ్వండి, మేకప్ వేసుకుంటే ఈయన హస్బెండ్ అంటే ఆ మేకప్ వరకే. ఆ పలకరింపు ఏమండి అంటాం అవన్నీ మనం 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 కడుపులోంచే వస్తుంది ఆ మాట. ఈ మేకప్ ఆ రోజు ఈవినింగ్ తీసేస్తాం కదండి, ఇంకా ఆయన ఎవరో మనం ఎవరో వెళ్ళిపోతాం. ఇంక ఈ అనుబంధాలు, ఈ పలకరింపులు అవన్నీ ఏమి ఉండవు. అలా లేకపోతే జీవితం నడవదండి ఆర్టిస్టులకు మాత్రం. అన్నీ అచీవ్ చేసేసారు, వేయని పాత్ర లేదు. హీరోయిన్ వేశారు, అక్క వేశారు, చెల్లి వేశారు, అన్నీ వేశారు, పని మనిషి వేశారు, అదే జమీందారిని వేశారు, పని మనిషి వేశారండి, అంతా వేశారు. తెలుగు మ్యాక్సిమం చేశారు, 1-2 తమిళ్ చేశారు, హిందీ చేశారు, కన్నడ చేశానండి, కన్నడ కూడా ఒక హిందీ మూవీ చేశానండి, ఒక మలయాళం మూవీ చేశానండి. వరవు నల్గొరవు సూపర్ మూవీ. అన్నీ చేశారు కదా. ఇక ఏంటి నటిగా అంటే మీరు, అంటే నాకే లక్ష్యం లేదు అనకండి, ఇక నటిగా ఇది చెయ్యాలి అని ఏమైనా ఉందా? ఉందండి. ఏంటి చెప్పండి. ఇంకా డిఫరెంట్గా ఏదన్నా బామ్మలో ఏదైనా ఒక క్యారెక్టర్ బామ్మే వేయాలనే ఉంది. స్టిల్ యు ఆర్ ఎంజాయింగ్. ఎస్
జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు అండి. మ్మ్. నాకు జ్ఞాపక శక్తి అంటే డైలాగ్ చెప్పలేను అనుకునే వరకు చేస్తా. మ్మ్. నాకే తెలుస్తుంది ఆర్టిస్ట్కి జనరల్గా తడబట్టాలు, వాళ్ళు చెప్తే కూడా గుర్తుపెట్టుకోలేకపోవడాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు మానేస్తాను. మ్మ్. అంతవరకు చేయాలని కోరిక. గాడ్ ఈజ్ గ్రేట్, ఏం డిసైడ్ చేస్తారు. ఆర్థికంగా మీరు సెటిల్మెంట్ సాధించారు, అది బాగానే ఉంది. అవార్డుల పరంగా మీరేమంటారు? మీకు వచ్చిన అంటే తగిన గుర్తింపే కాదండి, వచ్చిందంటారు? తగిన గుర్తింపు అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఒక 5 ఏళ్ల వాడు కూడా అమ్మమ్మ అని పిలిచేంత గుర్తింపు ఉంది నాకు. అది ప్రజల్లో చాలు, అదే అండి. ఎప్పుడు కూడానండి ప్రొడ్యూసర్ ఇష్టమైతే పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేసిన క్యారెక్టరు ప్రేక్షకుడు మనసులో పాతుకుపోతే అదే అవార్డు అండి. మ్మ్. నాకు ఎన్నో అవార్డులు ఉన్నాయి ఆ లెక్కలో. ఎవరో 2-3 కూర్చుని ఇష్టం ఉంటే గీసి ఇష్టం లేకపోతే గీయందని నేను అవార్డే అనను నేను. అంటే నా ఉద్దేశం అండి. ఈ పద్మశ్రీల పటాటోపం ఏమండి అవన్నీ ఏం పద్మశ్రీలు అవన్నీ అండి, వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పనిచేసిన దానికి ఆ సేద తీరడం కోసం ఇచ్చేదని నేను అనుకుంటున్నానండి. ఓకే. ఎవరినైనా ఏ జనరేషన్ అయినా ఇంకొక 2 జనరేషన్లు కూడా నన్ను ఇంకా అమ్మమ్మ అనేవాళ్ళే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ తండ్రి చూస్తాడు నా సినిమా, అప్పుడు తండ్రి కోసమైనా పిల్లాడి పక్క నుంచి ఇలా చూస్తాడు, గుర్తిస్తాడు నన్ను. కాబట్టి నాకు జనం మదిలో ఎంతకాలం ఉండగలిగితే అవన్నీ అవార్డులే. నాకు ప్రభుత్వపరమైన అవార్డులు రాలేదన్న ఏం బాధలేదు, అస్సలు అసంతృప్తి ఏమీ లేదు. సెకండ్ ఆలోచించరండి. ఎవరికన్నా వస్తే నేను బాధపడను. తర్వాత అభినందించడానికి పరిగెత్తుకుని కూడా వెళ్ళలేను నేను. ఎందుకంటేనండి వాళ్ళే బోళ్ళ మంది వెళ్ళి అభినందిస్తూ ఉంటారు, వాళ్ళ చేతులు ఇలా ఇలా పీకేసి. ఉండే 2 చేతులు మనం ఎందుకు పీకడం వెళ్ళి ఎక్కడన్నా కనపడితే అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు మంచి నటులు, మంచి డైరెక్టర్లు, మంచి ఉన్నతమైన వాళ్ళు అని మన మైండ్లో ఉంది కదండి. మనం ఎక్కడ కనపడ్డా ఇలా అంటాం. ఏదో ఒక అవార్డు ఇచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాలనే సిస్టమ్ నేను పెట్టుకోను. నేను అలా ఇది లేదండి. నాకు ప్రభుత్వం ఏదో ఇంకా ఎప్పుడూ ఇస్తుంది అందుకని ఇంకా ఇండస్ట్రీని పట్టుకుని వేలాడదాం అట్లా కాదు. ప్రేక్షకుడికి చక్కగా కనపడి వాడు విసుక్కోనంత వరకు మనం పనిచేయచ్చండి. ప్రేక్షకుడు విసుక్కుంటే మనం జై హింద్. కొంతమంది ప్రొడ్యూసర్లు జనం మెచ్చుకొని ఆర్టిస్టులు కూడా వేషాలు ఇస్తూ ఉంటారు. అదేంటే ప్రొడ్యూసర్కి నచ్చారు, ఈ ఆర్టిస్టు ప్రొడ్యూసర్కి నచ్చారు. జనం మెచ్చుకోవాలండి, జనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడన్నా కనపడితే ఆర్టిస్ట్ని గుర్తించగలరు. మిమ్మల్ని ఎక్కడో చూసామే అన్నారనుకోండి, వేస్ట్. ఏమంటారు? ఇప్పుడు చాలా సాధనాలు వచ్చాయి, ఇప్పుడు గుర్తిస్తారులేండి. ఒక కాలంలో గుర్తింపులు తక్కువ ఉన్నాయి. స్థూలంగా నా అభిప్రాయం అండి, ఎవరో 2-3 కూర్చుని మెచ్చుకునే అవార్డుతో పనే లేదు. ప్రేక్షకుడు ఎక్కడ చూసినా స్టిల్ ఏ ఆర్టిస్ట్నైనా, నన్ను కాదు, పలకరించగలిగిన ఆర్టిస్ట్ ఎవరన్నా ఉంటే అది సూపర్ అవార్డు అండి. ఆర్థికంగా ఎవరో 1-2 దెబ్బతిన్నారు కానండి, అందరూ బాగానే ఉంటారు. ఆడవాళ్ళు దెబ్బతింటారు, ఎందుకంటే వాళ్ళకి సంరక్షకులు కరెక్ట్గా లేక. మీ విషయంలో మీ అమ్మగారు మీకు? మా అమ్మగారు సంరక్షణ. మా అమ్మగారే అండి. మగవాళ్ళు నష్టపోయిన సందర్భాలు. ఆడవాళ్ళ స్వభావం పుట్టుక నుంచి ఎవరో చెప్తే వినే స్వభావమే. మీరు ఆలోచించండి పోనీ దీర్ఘంగా. అవును. ఇప్పుడు మన తల్లి వాళ్ళ తండ్రి చెప్పింది వింటది, ఆ తర్వాత భర్త చెప్పింది వింటది, ఆ తర్వాత కొడుకు చెప్పింది వింటది, ఆ తర్వాత మనవడి చెప్పింది కూడా వింటది. ఉంటుందండి? అవును. మరి వినే స్వభావమే కదండి. ఆ వినుల్లో ఈ సంపాదించిన డబ్బులు ఇలా ఉన్నప్పుడు ఎవరో చెప్తే వింటది. ఎవరో చెప్పారు, బాల్యకాలే పితృపీడనం, యవ్వన కాలే భర్తాపీడనం. అందుకనండి ఆడమనిషి గట్టిగా ఉండలేరండి. ఎక్కడో చోట మనవాళ్లే కదా అని మెత్తబడిపోతారు. మెత్తబడినప్పుడు నష్టపోతారు. నేను ఎలా అంటే అండి, మా అమ్మగారి సంరక్షణలో పెరిగాను, మన పుట్టుకతో నా మెంటాలిటీను. ఇది నా బాధ్యత అనుకుని చేస్తాను. ఏ పని అయినా యాక్ట్ చేయడం ఇష్టం, నా లవర్ యాక్టింగ్ అండి. తతిమవన్నీ డ్యూటీ. ఇప్పుడు ఎవరికో ఏదో ఇవ్వాలనుకోండి, ఇది నా డ్యూటీ, ఇచ్చేసా, అయిపోయింది. వాళ్ళకి మనకు అంతే సంబంధం. అలా పెట్టుకుంటా మైండ్. నేను డ్యూటీ మైండ్ అండి.
ఓ పిచ్చి పిచ్చిగా ప్రేమించి వాళ్ళు లేకపోతే వాళ్ళని చూడకపోతే నేనేమన్నా అది లేదండి నాకు. అది లేని మూలాన ఎక్కువ స్నేహితులు లేరు నాకు. స్నేహితులు కూడానండి చూడకుండా ఉండలేనప్పుడే స్నేహితులు ఉంటారండి. నేను కనపడిన చోట నేను ఆత్మీయంగా మాట్లాడతాను, అందరితో సరిపోయింది. చేతనైతే కొంచెం మంచి మాటలు చెప్తాను. ఏదన్నా నష్టపోయానంటే అలా ఎందుకు చేశారా, ఇలా చేసుకోపోయారా, ఏదో నాకు తెలిసినంతవరకు పెద్ద పరిజ్ఞానం ఏం లేదు కానండి అలా చెప్తాను. అందువల్ల ఏంటంటే ఇది డ్యూటీ అనుకుంటాను కాబట్టి బాగున్నానేమో నేను. ప్రేమ ప్రేమ అంటారు, అదో ట్రాష్ అండి. ప్రేమ కాదు, తెలియనితనం. నన్ను నేను గుడ్డిగా నమ్మేశానండి, గుడ్డిగా ప్రేమించాను. మామూలుగా మన సినిమా రంగంలో ఆకర్షణ చాలా సహజం కదా. మీ ప్రారంభ కాలంలో అటువంటి ఆకర్షణలకు ఎప్పుడు లోన లేవండి. ఉంటే ఇప్పుడు దాకా ఉంటానండి. ఎప్పుడో జెండా కాదండి, అసలు ఇంతకాలం అన్నపూర్ణం చూద్దరా మీరు? నాకు కొంచెం అదే చెప్పాను కదండి. అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి కాకుండా జనరల్గా అండి అందరూ అలా ఉండలేరు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ మహిళల పట్ల ఒక రకమైన అబ్యూజ్మెంట్ ఉంటుంది సినిమాల్లో అని బయట ప్రపంచం అనుకుంటారు. వాస్తవం నాకు తెలిసి, నేను లోపల మనిషినే కాబట్టి. మహిళల పట్ల అబ్యూజ్మెంట్ రకరకాలుగా, దాని మీద ఏమంటారు, మీరు ఏం చెప్తారు? మహిళలకి అసలు ఎంతవరకు సినిమా రంగం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? షో ప్రపంచం అండి. అంటే సీనియర్ ఆర్టిస్ట్గా మీ అభిప్రాయానికి చాలా విలువ అండి. సరదాగా వచ్చి పనిచేసి ఎలా పడితే అలా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు చెప్పింది వర్తిస్తుంది. ఇది డ్యూటీ, నా కోసం, నా కుటుంబం కోసం నేను పనిచేసుకుంటున్నాను, నేను చాలా కాలం ఇక్కడే ఉండాలి, ఇండస్ట్రీలో ఉండాలి, వెరీ గుడ్ అని అనుకున్న వాళ్ళకి మీరు చెప్పింది వర్తించదు. బ్రహ్మాండమైన సమాధానం. దీన్ని పనిలాగా భావించాలి, వృత్తిలాగా భావించాలి. ఇది నా వృత్తి, నా ప్రాణం. కరెక్ట్ అండి. అనుకున్న వాళ్ళకి మన ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు కూడా ముందు తెలుసుకోవాల్సింది అది. మేము అడ్వర్టైజ్మెంట్లో కూడా చాలా మంది మోడల్స్ చూస్తూ ఉంటాం కదా. తర్వాత రేపుని ఎవరు ప్రేమించట్లేదండి. రేపు ఒకటి ఉంది, అదే తీపి. రేపుని ప్రేమించట్లే. ఈరోజే, ఇప్పుడు ఈ క్షణంలో జరిగిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ క్షణాన్ని ప్రేమించకూడదు. మనకి రేపు కూడా ఒకటి ఉంది, తప్పకుండా ఉంటాం అనే నమ్మకం ఉన్నప్పుడు లైఫ్ ఎప్పుడు స్టాండర్డ్గా వెళ్తుందండి. నమ్మకం. ఎస్. వెరీ గుడ్. చాలా గొప్పగా చెప్పారు, చాలా టైం ఇచ్చారు. అండ్ మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరోసారి మళ్ళీ అవకాశం ఉంటే మిమ్మల్ని కలుసుకోవాలి. థ్యాంక్ యూ. కాఫీ చల్లారిపోతుంది, నా చేతితో మీకు అలా నేను కాఫీ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. తెలిసి తెలియక ఏమన్నా మీకు నచ్చని చెప్పుంటే యమున కిషోర్ గారిని, నన్ను ఇద్దరిని క్షమించే. అంతే, నా తరపున కూడా మేడమే చెప్పేశారు. నేను మీ అనుకున్న ఐ డ్రీమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.